హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అప్డేట్స్ అన్ని మనకి ఎలక్ట్రీషియన్ అలాగే టెక్నీషియన్ కి సంబంధించి అప్డేట్స్ మాత్రమే చెప్పబోతున్నాను. ఎవరికైనా సరే ఎలక్ట్రీషియన్ అండ్ అలాగే టెక్నీషియన్ గా మీరు జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు సంబంధించిన వాళ్ళలో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కోసం చూస్తే కనుక డెఫినెట్ గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్ గా యూస్ ఉంటుంది. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విజువల్ ఎలక్ట్రికల్ వర్క్స్ లో ఎలక్ట్రీషియన్ కింద ఐటీఐ చేసినటువంటి వాళ్ళని మేల్ కేటగిరీస్ కి అయితే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు శాలరీ అయితే 15,000 ఉంటుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే శ్రీరామనగర్ కాలనీ, యూనియన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటది, పటాన్చెరు, సంగారెడ్డి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. విత్ ఇన్ 2 days లో మాత్రం ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను డిలీట్ చేయడం జరుగుతుంది. మనకి వేకెన్సీ లిమిటెడ్ లో ఉంటాయి కాబట్టి కంపెనీ వరల్డ్ ఏఎంపీ ఇంజనీర్స్ లో ఎలక్ట్రీషియన్ ఫర్ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డింగ్ వైరింగ్ కింద అయితే మీ జాబ్ ఇస్తున్నారు. మీ క్వాలిఫికేషన్ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇది ఓన్లీ జెండర్ వచ్చి మేల్ కేటగిరీసే తెలిసిందే కదా. మీకు శాలరీ 15K ఉంటుంది, 15,000. దాంతోపాటు ఏసీ పిఎఫ్ కూడా ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక బిఎన్ రెడ్డి నగర్, చర్లపల్లి, హైదరాబాద్ మాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఓన్లీ హైదరాబాద్ అనుకోకుండా ఇంకా చాలా లొకేషన్స్ నుంచి మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? అండ్ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకండి దయచేసి. ఓకే, నెక్స్ట్ కంపెనీ మనం చూసినట్లయితే లక్ష్మీ మొబైల్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మొబైల్ టెక్నీషియన్ కింద మీకు ఐటీఐ డిప్లొమా చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఈ జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్ అండ్ అలాగే మీకు శాలరీ వచ్చేసి 10K అయితే ఫ్రెషర్స్ కండి, 20K అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. అండ్ అలాగే 20K అని అనుకోవద్దు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసిన వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి. ఓకే, అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి అయ్యప్ప గుడి సెంటర్, నెల్లూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి నోవా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే సోలార్ టెక్నీషియన్ కింద మీకు ఐడియా చేసినటువంటి వాళ్ళకి అబ్బాయిలకి అయితే జాబ్ ఇస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ 15,000 ఉంటుంది. చూడండి, ఏ కంపెనీలో అయినా సరే మనకి స్టార్టింగ్ శాలరీ తక్కువలానే ఉంటుంది. బట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉండదు. కాబట్టి ఎవరు కూడా తక్కువ అని మాత్రం డిలే చేయకండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకే, చిన్న నుంచి పెద్దకే కదా. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి ఆపోజిట్ కేవీఆర్ పెట్రోల్ బంక్, మాగుంట, రామిరెడ్డి స్టాట్యూ ఉంటది. అండ్ హోండా షోరూమ్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి శ్రీ మణికంఠ ఆల్ రౌండర్ వర్క్ సర్వీసెస్ లో మీకు జాబ్ వచ్చి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ కింద జాబ్ ఇస్తున్నారు. దీనికైతే ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. మీకు శాలరీ 20K నుంచి 25K వరకు ఉంటుంది. 20,000 నుంచి 25,000 ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలి. అండ్ మీకు ఇది లొకేషన్ వచ్చేసి నియర్ బై ఆర్టీఓ ఆఫీస్, సరస్వతి కాలనీ, ఆల్వాల్ మెయిన్ రోడ్, మేడ్చల్, మల్కజిగిరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ లో టెక్నీషియన్ కింద ఐటీఐ చేసినటువంటి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ కి మీకు శాలరీ తక్కువనే అనమాట. బట్ మీరు ఇంటర్వ్యూలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ అయితే ఎక్కువ ఉంటది. బట్ ఫార్మాలిటీగా శాలరీ మెన్షన్ చేయాలన్నట్టు మెన్షన్ చేశారు 11K అని చెప్పి. దానికి ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి. రేణిగొండ రోడ్, తిరుపతి లొకేషన్ అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి మారుతి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో మీ యొక్క జాబ్ వచ్చి స్టెబిలైజర్ సర్వీసెస్ టెక్నీషియన్ కింద ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసినటువంటి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్ ఇస్తున్నారండి. ఇది మనకి శాలరీ అయితే పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. మీరు ఇంటర్వ్యూలో అయితే డిమాండ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. ఫ్రెషర్స్ కి అయితే మాత్రం మేబీ ఒక 15K అయితే ఇవ్వచ్చు ఛాన్స్ ఉంటది, లేదా 10K అయినా ఇస్తారు, లేదా 12K అలా ఉంటది. అండ్ మీకు ఇది లొకేషన్ వచ్చేసి రామనయ్యపేట, కాకినాడ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో వచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి మనకి ఎలక్ట్రీషియన్ అనమాట. ఈ యొక్క ఎలక్ట్రీషియన్ కి ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. మీకు శాలరీ 24,000తో పాటు రూమ్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే
ఆఫ్టర్ 2 మంత్స్ మీరు జాయిన్ అయిన 2 మంత్స్ తర్వాత మీకు బోనస్ కూడా వీళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది లొకేషన్ అయితే హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ హోమ్ సొల్యూషన్స్‌లో టెక్నీషియన్స్ జాబ్ ఇస్తున్నారు. ఐటీఐ డిప్లొమా 20,000 అయితే మీకు శాలరీ ఇస్తారు. ఇది లొకేషన్ విజయవాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పవర్ అస్త్ర టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు మనకి ఎలక్ట్రీషియన్ కింద ఎవరైతే ఐటీఐ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లో చేసి ఉంటారో అండ్ వాళ్ళకి విత్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20K పర్ మంత్ శాలరీ ఇచ్చి మీకు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు అయితే. 20K పర్ మంత్ శాలరీ మీ యొక్క బేసిక్ శాలరీ అనమాట. ఇన్‌కేస్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంది. 2-3 లేదా 4-5 ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటది. శాలరీ ఒక 30K అలా ఉంటది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కంపెనీ నుంచి మీకు బెనిఫిట్స్ ఏమున్నాయంటే గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ సోలార్ ఇండస్ట్రీ. సోలార్ ఇండస్ట్రీ సైడ్ అయితే మీకు గ్రోత్ అయితే ఉంటుంది. మంచి గ్రోత్. అండ్ అలాగే ఆన్ సైట్ లోనే ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే ఇది మీకు లొకేషన్ వచ్చేసి నెల్లూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాం. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనం ఇంకా లాస్ట్ కంపెనీ చూసినట్లయితే ఆరిఫ్ కార్ ఆటోమొబైల్ జోన్ లో ఎలక్ట్రికల్ కార్ వర్కర్ కింద మీకు అయితే జాబ్ ఇస్తున్నారు. ఇందులో మనకి ఎలక్ట్రికల్ సైడ్ జాబ్ అండ్ అలాగే కార్ ఎలక్ట్రికల్ సైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్ అయితే. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. 10 to 11 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు శాలరీ వచ్చి 25K ఉంటది. బట్ ఇది నార్మల్ ఫార్మాలిటీ అండి. మీకు 10 to 11 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారంటే మీకు శాలరీ మినిమం 40K ప్లస్ ఉంటది. బిలోలో అయితే ఉండదు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 20K అయితే మీకు శాలరీ బట్ ఫార్మాలిటీగా మాత్రమే వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకేనా. బట్ దీనికి ఏజ్ లిమిట్ అయితే ఉందండి. 25 years to 45 years లోపే ఉండాలి. లొకేషన్ ప్రకాశం ఒంగోలు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవ్వండి. మీరు చాలా మంది కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీ యొక్క కొంతమంది మీకు ఏ సెక్టర్ లో కావాలి అనేది మెన్షన్ చేస్తున్నారు కానీ లొకేషన్ మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు కార్ డ్రైవర్ జాబ్స్ కావాలని చెప్పి మెన్షన్ చేసేమన్నారు. బట్ లొకేషన్ మెన్షన్ చేయట్లేదు అనమాట. కార్ డ్రైవర్ జాబ్స్ ఎక్కువగా మనకి హైదరాబాద్ లొకేషన్ లోనే విత్ అకామిడేషన్ తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి నేను షేర్ చేసినప్పుడు మళ్ళీ అదే కామెంట్ పెట్టడం జరుగుతుంది. సో అందుకే నేను ఇంతగా చెప్తున్నానంటే మీరు నాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తేనే కదండి నేను అప్డేట్స్ అనేవి షేర్ చేయడానికి ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి అప్డేట్స్ కూడా తక్కువగానే వస్తున్నాయి అనమాట. సో పేషెన్సీతో వెయిట్ చేయండి. డెఫినెట్‌గా షేర్ చేస్తాను. రాజమండ్రి నుంచి అయితే అప్డేట్స్ ఏం లేవు. వెస్ట్ గోదావరి నుంచి కూడా అప్డేట్స్ ఏం లేవనమాట. అందుకే ఈ 2 లొకేషన్స్ నుంచి మనం ఈ 2 డేస్ నుంచి అప్డేట్స్ అయితే ఏం షేర్ చేయట్లేదు. మనకి నెల్లూరు, తిరుపతి ఇక్కడ కూడా 1 వస్తున్నాయండి. బట్ thumbnail మళ్ళీ తిరుపతి అంటే ఎక్కువ అప్డేట్స్ వచ్చాయేమో అన్నట్టుగా మీరు హోప్‌తో చూస్తారు కదా వీడియో అనేది. అందుకే 1 అప్డేట్ అయితే కనుక నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మొన్న ఒక కామెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో మీరు ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ఇస్తున్నారు కానీ మీకు వచ్చినటువంటి అప్డేట్ యొక్క నోటిఫికేషన్ కానీ స్క్రీన్‌షాట్ కానీ యాడ్ చేయండి అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు వచ్చినయి అయితే నేను ఎప్పటికప్పుడు నాకు ఫోను స్టోరేజ్ ఉండడం వల్ల అవి నోట్‌బుక్‌లో రాసి డిలీట్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్‌లో పెడతారనమాట అప్డేట్స్ అనేవి. సో మీరు అబద్ధమని అనుకుంటున్నారో ఏంటో తెలీదు గానీ, బట్ మీరు ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే చూడండి, చెక్ చేయండి నోటిఫికేషన్స్. మీరు స్క్రీన్ షాట్స్ అడిగారు కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాననమాట. మీరు ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్‌లోకి వెళ్లి చెక్ చేస్తే మన అప్డేట్స్ ఎందులోంచి షేర్ చేస్తున్నాం, మీకు ఎలా అప్డేట్స్ చెప్తున్నాను అనేది క్లారిటీ వస్తది. బట్ మీరు చెప్పినట్టుగానే నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే నేను డెఫినెట్‌గా యాడ్ చేస్తాను సైడ్. దీనికి మనం వీడియోస్ చేసినామంటే యూట్యూబ్‌లో కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఫాలో అవుతూ చేయాలి వీడియోస్ ఎడిటింగ్స్ కూడాని. ఓకేనా. అవి మన వైటీ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే గనుక సబ్స్క్రైబ్ వాళ్ళకి బాగా తెలుస్తది. ఓకే. సో ఈ రోజుటి వీడియో అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో మనం సైట్ సూపర్వైజర్స్‌కి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. ఆ వీడియో కూడా నేను ఈరోజే చేసి టుమారో షెడ్యూల్‌లో పెట్టేస్తాను. ఓకే. ఎందుకంటే వీడియో నచ్చినట్లయితే గనుక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై.